వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిత్తు ట్రావెల్స్. ఈ వీడియోలో అయితే మనకి తిరుమల ఫ్రీ టోకన్స్ అయితే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇస్తున్నారు చూసేద్దాం రండి. సో పక్క ఆధార్ కార్డ్ కూడా ఉండాలి. సో ఆధార్ కార్డ్ లేకుండా అయితే మనం టికెట్స్ క్యూలోకి ఎన్ని గంటలకు వచ్చి లైన్ లోకి ఎన్ని గంటలకు ఉదయం 10 గంటలకు వచ్చాము. సో ఉదయం 10 గంటలకు వస్తే ఇప్పుడు టైం లేకొద్దు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. సో గైస్ ఫైనల్ అయితే టికెట్లు అయితే దర్శనానికి దొరికేసాయి అనమాట. మనకైతే 12 o'clock అయితే దర్శనానికి అయితే టికెట్లు ఇచ్చేసారు. సో గెట్ రెడీ గో. సో ఫైనల్ అయితే లగేజెస్ కూడా పెట్టేసాం. సో నెక్స్ట్ అయితే మెట్ల ముందుకు వెళ్ళిపోతాం. రెడీ. ఇక్కడ నుంచి అయితే మన స్టెప్స్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ముందుగా దేవుడికి దండం పెట్టుకొని నమస్కారం చేసాం, స్టార్ట్ చేసాం. నాకైతే వెళ్లే కొంది వండర్ నేచర్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మా అమ్మ చూడండి గోవిందా అంటే ఎలా స్మరిస్తుంది. ఫైనల్లీ అయితే స్టెప్స్ మీదకి అయితే రెడీగా ఉన్నాం అనమాట. మనం వెళ్ళడానికి వెళ్ళేదారిలో స్వామికి దండం పెట్టుకొని అలా అలిపేరు నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ చెకింగ్ పాయింట్లో వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్ అని చెప్పి పంపిస్తారనమాట. ఇక్కడైతే అందరూ ఏం చేస్తున్నారని చాలామందికి కాళ్ళు నొప్పులు మోకాలు నొప్పులు ఉన్నా కూడా ఇక్కడ దండం పెట్టుకొని స్టెప్స్ జర్నీ చేస్తే చాలా సేఫ్గా వెళ్ళొచ్చు అని చెప్తుంటారనమాట. సో వెళ్ళేదారిలోనే మాకు కొత్త ఫ్రెండ్స్ కనిపించారు. ఆ ఫ్రెండ్స్ ఎవరో చూడండి మీరే. అండ్ మా అమ్మ, మా సిస్టర్, మా అన్నయ్య, మా పెద్దమ్మ వాళ్ళు చూడండి ఎలా హ్యాపీగా నవ్వుకుంటూ ఎక్కేస్తున్నారు. కానీ ఇప్పుడే కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది వీళ్ళకి అసలు సినిమా అని తెలియదు బాబు. అదేంటో వెళ్ళేదారు మొత్తం ఈ జింకలే ఎక్కువ ఉన్నాయి కానీ మధ్యలో ఎలుకబంటి కాదు మా సిస్టర్ తను కామెంట్ చేయొద్దు ఎవరు. అండ్ ఇంకా చూడండి జింకలు ఎలా కనిపిస్తున్నాయో. అమ్మ ఇక్కడ ఆగి ఒక రీల్ అయితే చేసేసాం అనమాట. ఆ రీల్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అలా నడుస్తూ మాటల్లోనే మనం ఆంజనేయ స్వామి కాడికైతే వచ్చేసామన్నమాట. స్వామిని చూడంగానే ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎంత బాగుందంటే ఇక్కడ నేచర్ కానీ ఆ హెవెన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది, హార్ట్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. దారిలో ఒక చిన్న ఫ్రెండ్ కనిపించాడు నాకు. ఆ ఫ్రెండ్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. అమ్మ అస్సలు ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే అస్సలు కుదురుగా ఉండట్లేదు. కొంచెం సేపు అయినా ఒక ఫోటో తీద్దామంటే ఒక బిస్కెట్ పెట్టంగానే చూడండి ఎలా కూర్చొని తింటున్నారు. అండ్ అలా చుక్కల పర్వతానికి వచ్చేసాను అనమాట. సో దీనికి ఇంకో పేరు కూడా ఉందన్నమాట, మోకాల పర్వతం అంటారు. రియల్ నేమ్ అయితే అదే. సో ఇక్కడి నుంచి అయితే చూడండి ఎలా ఆడుకున్నాను మా వాళ్ళతో. పక్కన కనిపిస్తుంది చూడండి అమ్మాయి మా చెల్లెలు. చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి అమ్మాయి మా చెల్లెలు. దయచేసి అందరూ ఈ అమ్మాయి కొంచెం రీల్స్లో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పక్కన ఉండేది మా అమ్మ, మా పెద్దమ్మ, మా అమ్మ. చూసారు కదా మన స్టెప్స్ జర్నీలో అయితే మోకాల పర్వతం గోపురం కాడికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి అయితే ఈ వ్యూ అయితే ఈవినింగ్ టైంలో నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా భక్తులందరూ ఎలా ఎక్కుతున్నారు. ఇక్కడ ఎవరో ఉన్నారు చూడండి. సో లాస్ట్ ఇంకా 50 బ్యాలెన్స్ ఉన్న స్టెప్స్ అనమాట. సో ద బోర్డ్ అయితే అక్కడ ఉంది కనిపిస్తుంది. ఫైనల్లీ ఓన్లీ 50 స్టెప్స్ ఓన్లీ బ్యాలెన్స్. ఫైనల్లీ అయితే మనం అయితే చేరుకున్నాం అనమాట. అలిపిరి మెట్లు అయితే కంప్లీట్ చేసాం. నాకైతే ఈ అలిపిరి మెట్లు ఎక్కి రావడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వండర్ఫుల్ నేచర్ని ఇచ్చింది. ఓవర్ యాక్షన్లో ఫస్ట్ లేకుండా అదేంటో తెలియదు. ఇలాంటి బ్యూటిఫుల్ సీన్స్ అని చూస్తే చాలా నాకు షూట్ చేయకుండా అయితే అస్సలు ఆగిపోద్దు కాదు. మనం అయితే పైకి వచ్చేసాం. సో ఫైనల్లీ అయితే కంప్లీట్ చేసాం. మా అమ్మాయి అయితే చూడండి ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 3000 మెట్లు చెప్పు చెప్తాది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమ్మాయికి ఏమీ రాదు, మా చెల్లెలనే గానీ. అన్నా నువ్వు చెప్పు ఎన్ని మెట్లు మొత్తం? ఎన్ని మెట్లు ఎక్కాము? 3500 మెట్లు కదా, 3000 ఎక్కాము, ఇంకా 500 బ్యాలెన్స్. మన ఈ గ్యాప్ లో చెవులో చెప్పాలే, అవన్నీ పట్టించుకోవద్దు. ఏం ఫీల్ ఉండదు మామ. 3650 మెట్లు. ఓ ఎన్ని ఎక్కాము? 3000. సో అలా ఆడుతూ పాడుతూ పైకి వచ్చేసి జిఎన్సీకి అయితే వచ్చేసాం అనమాట. మీరైతే ఏం టెన్షన్ వద్దు. పైకి ఎక్కగానే స్టెప్స్ కానించి అయితే ఇక్కడ కనిపించేస్తుంది మీరు కింద లగేజెస్ ఇస్తే. సో జిఎన్సీ 1లో అయితే మన లగేజెస్ అయితే ఉన్నాయి. అక్కడైతే లగేజెస్ తీసేసుకొని అలా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ సైడ్ అయితే వచ్చేసాను నేను. సో నైట్ లుక్లో అయితే ఇలా తీసుకున్నాను. సో మార్నింగ్ లుక్స్ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అది పార్ట్ 2లో ఉన్నాయి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. బాయ్.